కుంతల జలపాతం. దేవుడు సృష్టించిన ఈ అందమైన ప్రపంచంలో కనులు విందు చేసే అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా చూడాలంటే డబ్బు ఉన్నా కానీ మనకు టైం సరిపోదేమో. ఈ క్రమంలో ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతంగా నయాగరా ఫేమస్ అయితే తెలంగాణలో కుంతల ఎత్తైన జలపాతంగా పేరు పొందింది. సుమారు 147 అడుగుల ఎత్తులో నుండి జలపాతం దూకుతూ జలజల పారే నీళ్లతో చప్పుడు చేస్తూ రాతి పలకల మీదుగా సొగసుగా జారే ఈ జలపాతం చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. పర్యాటకుల్ని అద్భుతంగా అబ్బురపరుస్తుంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో కడెం నదిపై కుంతల గ్రామానికి సమీపంలో దట్టమైన అడవుల్లో గోదావరికి ఉపనది అయిన కడెం నదిపై ఈ జలపాతం ఉంది. జూలై నుంచి అక్టోబర్ మాసం వరకు వర్షాకాలంలో ఈ జలపాతంలో జలకళ ఉట్టిపడుతుంది. నీటి వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. జలపాతం పాదాల దగ్గరకు వెళ్లాలంటే 400 మెట్లు దిగాల్సి ఉంటుంది. ఈ జలపాతం చరిత్ర చూస్తే కుంతల అనే పేరు దుష్యంతుడి భార్య శకుంతల నుంచి వచ్చిందని స్థానిక ప్రజల విశ్వాసం. ఈ జలపాతం పరిసరాల దృశ్యం చూసి శకుంతల మైమరిచిపోయి తరచుగా ఈ జలపాతంలో స్నానం చేసేదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ ప్రాంతంలో 3 జలపాతాలు గుండాలు ఉన్నాయి. ఈ గుండాల్లో ముఖ్యమైన గుండాన్ని స్థానికులు సోమన్న గుండంగా వ్యవహరిస్తారు. జలపాతం వద్ద ప్రకృతి సిద్ధమైన రాతి గుహల్లో శివలింగాలు ప్రతిష్ఠితమై ఉండటం వల్ల ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున భక్తులు ఈ శివలింగాలను దర్శించుకుని పూజలు నిర్వహించడాన్ని సోమన జాతరగా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో 2 రోజుల పాటు ఈ జాతర జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. జలపాతాలకు చుట్టూ ఉన్న అడవి ఉష్ణమండలం, శుష్క ఆకురాలు, వనాల రకానికి చెంది అన్ని జాతుల వృక్షాలు కలిగి అధికంగా టేకు చెట్లతో నిండి ఉంటుంది. ఈ అడవిలో చాలా రకాల అటవీ జంతువులు, పక్షులు ఉన్నాయి. జలపాతం యొక్క దిగువ భాగం సమతల బండరాయితో కూడుకుని నునుపుదేలి జారుడుగా ఉంటుంది. జలపాతం వద్ద గుండాలు చాలా లోతుగా ఉండి సుళ్ళు తిరుగుతూ ఉండటం వలన ఇక్కడ నీళ్లలో ఈదటం చాలా ప్రమాదకరం. గతంలో ఈ జలపాతంలో పలువురు పర్యాటకులు ప్రమాదంలో చిక్కుకుని దుర్మరణం పాలయ్యారు. 2006 వర్షాకాలం వరకు 35 మంది కుంతల జలపాతాల వద్ద ప్రమాదానికి గురై మరణించారు. మరోవైపు కుంతల జలపాతం గురించి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో మాహిష్మతి సామ్రాజ్యంలో ఉందని కల్పితంగా చూపించడం జరిగింది. నిజానికి నిజామాబాద్ బోధన్ రాజుల కథగా వచ్చిన ఈ సినిమాలో ఉన్న కుంతల జలపాతం ఈ జలపాతం 2 ఒకటేనా అని చాలా మంది సందేహపడ్డారు కూడా. ఏది ఏమైనా ఇలాంటి జలపాతాన్ని చూడటానికి పర్యాటకులు, సందర్శకులు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి వస్తూ ఉంటారు.